వాడుక భాష ఉద్యమానికి ఆద్యులు బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటాము. తెలుగు భాష తీదనాన్ని సామాన్యుడికి చేరవేసేందుకు ఆయన ఎనలేని కృషి చేశారని, ఉపాధ్యాయునిగా జీవితం మొదలుపెట్టిన గిడుగు విద్యకు సంబంధించిన వివిధ బాధ్యతలు చేపట్టారని, అటువంటి మహనీయుల జీవితాల గురించి అవగాహన కలిగి ఉండడం నేటి యువతకు ఎంతో అవసరమన్నారు సిస్టర్ క్రిస్టియా. స్థానిక సెయింట్ తెరెసా స్వయం ప్రతిపత్తి కళాశాలలో తెలుగు భాషా దినోత్సవ వేడుకల్లో భాగంగా BA తృతీయ సంవత్సరం విద్యార్థులు నిర్వహించిన కార్యక్రమంలో కళాశాల ఉప ప్రధానాచార్యులు మరియు మరియా క్రిస్టియా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలుగు భాషా వికాసాన్ని, వివిధ కాలాల్లో కృషి సల్పిన గురజాడ, కందుకూరి, గిడుగు, శ్రీశ్రీ, విశ్వనాథ, దాశరథి, దేవులపల్లి లాంటి మహనీయులు చేసిన కృషిని ప్రదర్శించారు. ఆంగ్ల విభాగాధిపతి డాక్టర్ ఫాతిమారాణి మాట్లాడుతూ జానపదం, గ్రామీణ జీవన విధానాల్లో మమేకమై భాషల్లో, అలవాట్లలో, ఆచార వ్యవహారాల్లో ప్రతిబింబిస్తూ ఒక తరం నుంచి వేరొక తరానికి సంస్కృతి సంప్రదాయాలను చేరవేస్తుందని, ఆ జానపద వైభవాన్ని వివిధ రకాలైన గేయాల రూపంలో ప్రదర్శించిన విద్యార్థులను అవగాహన అభినందనీయమని చెప్పారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మేసీ ఆధ్వర్యంలో తెలుగు, హిందీ విభాగాధిపతి డాక్టర్ మహాలక్ష్మి, అధ్యాపకులు శ్రీమతి అరుణ ఝాన్సీరాణి, డాక్టర్ కె అరుణ మరియు శ్రీమతి పి అనూష కార్యక్రమాన్ని నిర్వహించారు. నిర్వాహకులను కళాశాల కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సిస్టర్ సుశీల, వివిధ విభాగాధిపతులు మరియు అధ్యాపకులు అభినందించారు. ఫోక్ డాన్స్, సోలో భాషను నేర్చుకుంటున్నారు. అలాంటి వైఖరిని మీరు తగ్గించుకొని తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను నేర్చుకుంటూ, మరి విద్యార్థులుగా ఉన్నప్పుడే ఇలాంటి నైపుణ్యం మీరు నేర్చుకున్నప్పుడు మీరు భవిష్యత్తులో ఏదైతే రంగాల్లో మీరు సాధించాలనుకుంటున్నారో అలాంటి రంగంలో ఇంకా ఉన్నత అవకాశాలను మీరు అధిరోహించగలరని ఆశిస్తూ ఈ అవకాశాన్ని నాకు అందించినందుకు మన వైస్ ప్రిన్సిపల్ సిస్టర్లు మరియు డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ అండ్ ఆల్ ద ఫ్యాకల్టీ అండ్ ద స్టూడెంట్స్